మొక్కజొన్న కానీ ప్రకృతి వైపరీత్యాలు ఈదురుగాలుతో ప్రధానంగా మొక్కజొన్న మామిడి చేతికొచ్చే పంట నేలపాలు కావటం నిజంగా దురదృష్టకరం. వాస్తవంగా 6 కాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇంతవరకు ఏదైతుందో పంట నష్ట పరిహారం ప్రభుత్వ పరంగా కల్పించే విధమైనటువంటి ఈ విధమైనటువంటి ఒక ఆదేశాలు జారీ చేయబడ్డట్టు గమనిస్తారు. అంటే వాస్తవంగా పంటల బీమా పథకం అమల్లో ఉన్న బాగుంటుండే. ఇప్పుడు ఈ పంటల బీమా పథకం కూడా అమలు చేయబడలేకపోవడంతో మన బీమా కంపెనీతో కూడా ఈ విధమైన పరిహారం పొందలేకపోతుంది. సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతున్నదో ఈ పంటల బీమా పథకం అమలు అనేది ఆనవాయితీగా పెట్టుకున్నది. ఇప్పుడు ప్రభుత్వ విధానాలలో కూడా ఇది పొందుపరచబడ్డది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక విధంగా రైతుపై భారం పడకుండా పంటల బీమా పథకం అమలు చేయబడడం జరుగుతుందని చెప్పని కూడా పేర్కొన్నది. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు చేయబడటం లేదు. ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లింపు చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదు. ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా అంటే వాస్తవంగా పంట పెట్టుబడి అనేది ఏదైతుందో సాగు సమయంలో రైతు కావాలని కోరుకుంటాం. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో పంట కోల్పోవడం ఒకవైపు, అటు పెట్టుబడి సమకూర్చబడలేకపోవడం ఇంకోవైపు. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఎంత కమతం ఉన్నా కేవలం 1 ఎకరానికి మాత్రమే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పని అమలు చేస్తుంది. ఆ ఎకరంపై పడ్డ రైతాంగం ఏదైతుందో ఆందోళనకు గురవుతుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏదైతుందో ఆరుతడి పంటను ప్రోత్సహించాలి, వారికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల ప్రోత్సహింపు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి పేర్కొంటుంది. ఇలా పంట చేతికొచ్చింది, ఈ నష్టపోయినా కానీ కొంత మేరకు కొత్తగా ఇందిరమ్మ సమగ్ర కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఇందిరమ్మ సమగ్ర కుటుంబ బీమా పథకం కుటుంబ యజమాని ఎవరు చనిపోయేలా కానీ వారికి అందరికీ ఈ 5 లక్షల రూపాయల బీమా కల్పింపు చేయడం జరుగుతుందని చెప్పి సరే మంచి కార్యక్రమం. ఎవరే కానీ కుటుంబ పెద్ద చనిపోయినట్టయితే కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ప్రభుత్వం ఏదైతుందో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందింపజేయాలని చెప్పి తలుస్తుంది అని చెప్పని పేర్కొన్నది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఈ రైతాంగానికి సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డు ప్రాతిపదికన చూసి కుటుంబ యజమానికి ఏనంటే కుటుంబంలో ఒక్కరికే అది వర్తిస్తుంది. ఇప్పుడు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి భూ కమతం ఉండి ఇద్దరికి పట్టేదార పాస్బుక్ కలిగి ఉంటే ఇప్పుడు ఇద్దరికి వర్తిస్తుంది డిఫరెన్స్ రైతు బీమా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన కార్యక్రమం మనకి ఏం అనుమానం కలుగుతుంది అంటే ఇప్పుడు ఒకరికి వర్తిస్తుందని చెప్పాలి. వారు ఏమన్నారు 1,10,00,000 ఏదో రేషన్ కార్డులు ఉన్నాయి అంటే 60 లక్షల రైతులకు ఆల్రెడీ వర్తిస్తుంది. 60 లక్షల మంది రైతాంగానికి ఆల్రెడీ వర్తిస్తున్నది. మీరేమో 1,10,00,000 అని చెప్పారంటున్నారు. మేమేమంటున్నాం, ఇంతవరకు ఏదైతే రైతు బీమా ఏ విధంగా అమలు చేయడం జరిగిందో అది కొనసాగిస్తూ అది యథావిధిగా కొనసాగిస్తూ
రైతు బీమా సౌకర్యం పొందలేనటువంటి కుటుంబాలకు, రైతు బీమా సౌకర్యం పొందలేనటువంటి కుటుంబాలకు ఏదైతున్నదో మీరు ప్రత్యేకంగా సమగ్ర ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయండి. కానీ సమగ్ర ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అనేటువంటి ఒక ఆలోచనతో నెపంతో ఏదైతుందో ఈ రైతు కుటుంబాలకు ఇంతవరకు ఏదైతే బీమా ప్రయోజనం పొందే అవకాశం ఉండేనో దానికి కోత ఆ నష్టపోయిన పంటకు పూని ఏదైతే చేతికి వచ్చిందో అది అమ్ముకుందామని చెప్పంటే మొక్కజొన్న మార్కెట్లో పంట మద్దతు ధర 2400 ఉంటే మనం 1800 1900 వస్తుంది. ఎకరా 500 రూపాయలు నష్టపోతున్నారు రైతు. ఇప్పుడు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆరంభింప చేయడం ఎంత జాప్యమైతే అంత దళారులు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాయకల్ మార్కెట్లో అయితే మొత్తం నిండిపోయింది. రాయకల్ మార్కెట్లో మొత్తం మొక్కజొన్న మొత్తం నిండిపోయింది. ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఆరంభింపబడలేదు. మొన్న మంత్రి గారు ఏదైతుందో ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఒకటి ఆరంభించినట్టు పత్రికలు గమనించడమే. ధరవి మెట్పల్లి ఏరియాలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఒకటి ఆరంభించినట్టు పత్రికలు గమనించడం. జగిత్యాల జిల్లాలో ఒకటి ఇబ్రహీంపట్నం ఆరంభించినట్టు పత్రికలు గమనించడం. అది కూడా ఇంకా తూకం ఆరంభించలేదు. నేను మంత్రి గారి దృష్టికి స్వయంగా మాట్లాడి వారి దృష్టికి తీసుకెళ్ళా. ఇప్పుడు జాప్యం కావడంతో ఏదైతుందో దళారులు రైతును దగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే ఆరంభింప చేయాలని చెప్పని ఇప్పుడు రాయకల్ ప్రధాన కేంద్రం ఇది. రాయకల్ మీకు గత సంవత్సరం అయితే మీ మన ఖరీఫ్లో కూడా మీ మల్లాపూర్ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ మొత్తం మొక్కజొన్న ఇక్కడికి వచ్చింది దిగుబడి. మల్లాపూర్ ప్రాంతానికి వెళ్ళి కూడా మొత్తం మొక్కజొన్న దిగుబడి అంతా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు రాయకల్ జగిత్యాల్ ఈ రెండు కూడా రాయకల్ జగిత్యాల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రధానం. ఇప్పుడు తక్షణం ఏదైతుందో ఈ కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేయడానికి చర్యలు చేపట్టాలి. అటు ఈ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి ఎకరా కనీసం ఒక 20,000 రూపాయల పరిహారం చెల్లింపు చేయాలి. ఇప్పుడు రైతులు ఇంకొక ఆందోళన మొదలైంది. ఈ రైతు బీమా పథకం అనేది ఇంతవరకు పట్టేదారు పాస్బుక్ ఆధారంగా భూమి కలిగి ఉన్న రైతులకు అందరికీ వర్తింపజేసి, అంటే దాదాపు రాష్ట్రంలో 60 లక్షల పైచిలకు పట్టేదారు పాస్బుక్ కలిగి ఉన్న రైతులు ఉన్నది. అంటే ఇంతవరకు ఏదైతుందో 60 లక్షల మంది రైతాంగానికి ఈ రైతు బీమా కవరేజ్ లభిస్తుంది. ఎవరైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది ప్రమాదం కానీ లేక అనారోగ్యం కానీ సాధారణ మరణమైనా కానీ 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందింపజేయడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్న అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఈ రైతు భరోసా ఏదైతుందో ఇవి ఎకరం అనే కాకుండా వీళ్ళ కమతం ఆంక్ష లేకుండా వీళ్ళ గతంలో ఏ విధంగా మీరు ఖరీఫ్లో కల్పించిండ్రో రైతు ఎంత కమతం కలిగి ఉన్నా కానీ ఎకరా 6,000 రూపాయలు ఇప్పటికే జాప్యమైంది. అది రైతు భరోసా కల్పించేయాలని చెప్పని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.